అమరావతి అభివృద్ధి కోసం సహకరిస్తాం కానీ జగన్ రెడ్డి హయాంలో రద్దు చేసిన సీడ్ క్యాపిటల్ ఒప్పందంలోకి మళ్లీ రాలేమని సింగపూర్ స్పష్టం చేసింది. తమ గత అనుభవాలు అంత భయంకరంగా ఉన్నాయని వారు ఉదాహరణలు చెప్పారు. కానీ ఏపీ విషయంలో వారు సానుకూలంగా ఉన్నారు. ఇతర పెట్టుబడులు, సహకారం విషయంలో తమ సాయం ఉంటుందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ పార్టీ గంతులేసింది. చంద్రబాబు ఒప్పించలేకపోయారని, ఇదేనా మీ క్రెడిబిలిటీ అని ట్వీట్లు వేసింది. వైసీపీ వ్యవహారం చూసి నెటిజన్లు కూడా ఇదేం సైకోతనమని ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయినప్పుడు సింగపూర్ ఏపీకి విస్తృతంగా సహకరించింది. అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా సింగపూర్దే. తర్వాత సీడ్ క్యాపిటల్లో ఓ భాగం అభివృద్ధి చేసే ప్రాజెక్టును దక్కించుకుంది. కాంట్రాక్ట్ ఒప్పందాలను అమల్లోకి తేకముందు వైసీపీ కోర్టులకు వెళ్ళింది. ఎవరెవరికో మెయిల్స్ పెట్టింది. ఇష్టం వచ్చినట్లుగా ఫిర్యాదులు చేసింది. చివరికి తమ ప్రభుత్వం వచ్చాక వారిపై అవినీతి ముద్ర వేసి బ్లాక్మెయిల్ చేసి 143 కోట్ల లంచం వాటాగా డిమాండ్ చేశారు. చివరికి ఒప్పందం రద్దు చేశారు. మరోసారి ఏపీ వైపు చూడాలంటేనే భయపడేలా చేశారు. జగన్ రెడ్డి చేసిన ఘోరమైన తప్పిదాలను సరిదిద్ది మళ్లీ ఏపీకి సింగపూర్ కంపెనీలు రావాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. జగన్ అనే భూతాన్ని తాము చూస్తూ అక్కడికి రాలేమని పరోక్షంగా తేల్చి చెప్పేశారు. సింగపూర్ అవినీతి లేని టాప్ 3 దేశాల్లో ఒకటి. స్పోర్ట్స్ ఈవెంట్స్ టికెట్స్ కొన్ని సౌకర్యాలు, నిబంధనలకు విరుద్ధంగా పొందినందుకు ఈశ్వరన్ అనే మంత్రిని సింగపూర్లో సొంత ప్రభుత్వం జైలుకు పంపింది. అవినీతి విషయంలో జీరో టాలరెన్స్ చూపిస్తారు. అలాంటి దేశంపైనే అవినీతి ముద్ర వేసి లంచాలను డిమాండ్ చేసిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఉన్న రాష్ట్రానికి మరోసారి వస్తారా? తాము సీడ్ క్యాపిటల్ అభివృద్ధిలో పాల్గొనలేమని చెబితే దాన్ని సాక్షి అండ్ వైసీపీ సెలబ్రేట్ చేసుకుంది. ఇది చంద్రబాబు పలుకుబడి అని సెటైర్లు వేస్తుంది. కానీ జగన్ రెడ్డి నిర్వాకమని మాత్రం చెప్పడం లేదు. పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని, ఏపీ అభివృద్ధి చెందాలని ఎవరైనా కోరుకుంటారు. తాను ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఏపీని ఓ మాఫియా రాజుగా మార్చారు జగన్. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడితే అసలు ఎవరూ రాకుండా చేయలేని అనుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు తప్పుడు ఈమెయిల్స్ రాస్తారు, రావద్దంటారు. ఇన్వెస్టర్లకు ఏపీకి రావద్దని చెబుతారు. ఇలాంటి ప్రతిపక్షం ఏ రాష్ట్రంలోనూ ఉండదు. రాజకీయం చేయవచ్చు కానీ రాష్ట్రాన్ని నాశనం చేయడమే రాజకీయం అనుకునేవారు ఎక్కడా ఉండరు. ఇది ఏపీ ప్రజల దౌర్భాగ్యం.